పాశమైలారం సిగాచి కంపెనీ పేలుడు ఘటన కార్మికుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో 38 మంది డెడ్ బాడీలు వెలికితీశారు రెస్క్యూ సిబ్బంది. 19 మృతదేహాలకు DNA టెస్టులు పూర్తి చేశారు. ప్రమాదంలో మిస్ అయిన మరో 13 మంది కోసం శిథిలాల కింద గాలింపు కొనసాగుతుంది. ఇక మరోవైపు మృతుల కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించింది సిగాచి కంపెనీ. గాయపడిన వారికి వైద్య సాయంతో పాటు పునరావాసం కల్పిస్తామని చెప్పింది. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మిస్ అయిన వారి కోసం శిథిలాల కింద గాలిస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. ఇవాళ మరో 2 మృతదేహాలను కనుగొన్నారు. గుర్తించిన డెడ్ బాడీలను స్వస్థలాలకు తరలిస్తున్నారు. పటాన్చెరువు ఏరియా ఆసుపత్రి మార్చురీలో మరికొన్ని మృతదేహాలున్నాయి. పేలుడు దాటికి మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో DNA టెస్టులు చేసి మృతదేహాలను గుర్తిస్తున్నారు ఫోరెన్సిక్ నిపుణులు. మొత్తం 19 మృతదేహాలకు DNA టెస్టులు చేసి ఐడెంటిఫై చేశారు. మరో 13 మంది కార్మికుల ఆచూకీ తెలియాల్సి ఉంది. పాశమైలారం పేలుడు ఘటనపై కీలక ప్రకటన చేసింది సిగాచి కంపెనీ యాజమాన్యం. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించింది. గాయపడిన వారికి వైద్య సాయంతో పాటు పునరావాసం కల్పిస్తామంది. ప్రమాదంపై BSCకి విచారణ ఇచ్చింది సిగాచి కంపెనీ. ప్రమాదం జరిగినప్పటి నుంచి సహాయక చర్యలతో పాటు ఫ్యామిలీలతో సమన్వయం చేస్తున్నామని చెప్పింది. రియాక్టర్ పేలుడుతో ప్రమాదం జరగలేదని, ఘటనకు కారణాలు దర్యాప్తులో తేల్తాయని చెప్పింది సిగాచి. నిబంధనలు పాటిస్తూ దర్యాప్తుకు సహకరిస్తామని ప్రకటించింది. పాశమైలారం పేలుడు ఘటనపై పూర్తి వివరాలు ప్రస్తుతం తమ దగ్గర లేవన్నారు సిగాచి కంపెనీ ప్రతినిధి చిదంబర్ నాయర్. 10 ఏళ్ల కిందట కంపెనీని యలాంగో గౌడకు లీజుకు ఇచ్చామన్నారు. కానీ ప్రమాదంలో యలాంగో గౌడ చనిపోయారని తెలిపారు. నిపుణులతో మాట్లాడిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కేసు విషయాన్ని కంపెనీ అడ్వకేట్లు చూసుకుంటారని వివరించారు చిదంబర్ నాయర్. 35 ఏళ్లుగా కంపెనీ నడుపుతున్నామని, ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. పాశమైలారంలో ప్రమాద స్థలాన్ని పరిశీలించారు నాయర్. పేలుడు బాధిత కుటుంబ సభ్యులు ఆయన్ని అడ్డుకున్నారు. వారితో మాట్లాడి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు నాయర్. जो आदमी अभी बड़े से कोई का पता कर रहा है कहाँ गए क्या वो పాశమైలారంలో ఘటనా స్థలాన్ని పరిశీలించారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. మంత్రి దామోదర రాజనరసింహ, PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి సహాయక చర్యలను పరిశీలించారు. ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి దామోదర. ఆ తర్వాత హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితులను పరామర్శించారు. మెరుగైన ట్రీట్మెంట్ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ప్రణాంలో, పాలిసియాలో, స్టార్ హాస్పిటల్లో, యశోదల అన్నిట్లో అంతా స్టేబుల్ ఉన్నారు. ఒక 2 పేషెంట్లు తప్ప ఇంకా 11 మిస్సింగ్ ఉన్నారు. మిస్సింగ్కు సంబంధించి అంత డెబ్రీస్ క్లియర్ చేసినామంతా. చేసిన తర్వాత ఇక్కడ కూడా ఆచూకీలు ఇది ఇక్కడ కూడా మాకు మిస్సింగ్ 11. ఇక్కడ మాకేమి ఏం ట్రేస్ అవుతలేదు. అయినా మా స్టేట్ డిజాస్టర్ ఫోర్సే కానీ అందరూ ఆ పనులనే ఉన్నారు. ఇప్పుడేమో ఆశ లేదు, కానీ అట్లీస్ట్ ఆనవాళ్ళు దొరకాలి కదా, ఆ ప్రయత్నంలో ఉన్నాము. ये जो भयावह दृश्य है और उसमें जिन लोगों की मृत्यु हुई है उनके प्रति, उनके परिवार के प्रति हम सबकी हृदय से बहुत संवेदनाएं हैं. हम सबके नेता आदरणीय कांग्रेस अध्यक्ष खड़गे जी ने और राहुल गांधी जी ने अपनी दुख, अपनी संवेदनाएं व्यक्त की है. हमारा पूरा विश्वास है कि जो तेलंगाना की सरकार है वो सरकार पूरी तरह से सभी मृतक परिवारों को और जो भी आज इलाज जिनका चल रहा है उनके लिए जो भी कर सकते हैं वो जरूर करेगी. పాశమైలారం సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. కార్మికుల మరణానికి కారణమైన పరిశ్రమపై BNS 105, 110, 117 సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. మరోవైపు ఇంకా 13 మంది కార్మికుల ఆచూకీ దొరకలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఘటనా స్థలంలోనే పడిగాపులు కాస్తున్నారు. రుతుపవనాలు బంగాళాఖాతంలో ఏర్పడిన దుర్ప్రభావంతో రాష్ట్రంలో జోరు వానలు కురుస్తున్నాయి. సిటీతో పాటు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. మరో వారం రోజులు వానలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఇక సిటీ సహా 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక మరోవైపు ఎగువ రాష్ట్రాల వర్షానికి ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది.
రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. వారం రోజులు దాదాపు అన్ని జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. రుతుపవనాలు బంగాళాఖాతంలో ఏర్పడిన రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో కురిసే ఛాన్స్ ఉందన్నారు. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. హైదరాబాద్ కి కూడా యెల్లో అలర్ట్ ఇచ్చారు. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మనకి ఈ మాన్సూన్ పీరియడ్లో కూడా ఏదైనా సినాప్టిక్ ఫీచర్ అంటే మనకి ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఉండటం కానీ, ద్రోణి ఉండటం కానీ ఇటువంటివి ఉన్నప్పుడు మనకి మాన్సూన్ గాలుల్లో చురుకుదనం ఏర్పడి ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈరోజు ఇంచుమించు అదే పొజిషన్లో ఈ ద్రోణి ఉంది. దీనివల్ల ఈరోజు కూడా మనకి ఈ ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని యెల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. సిటీతో పాటు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ఎఫెక్ట్ తో పలు జిల్లాల్లో జోరు వానలు పడుతున్నాయి. ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో కంటిన్యూగా వర్షాలు కురుస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలతో సింగరేణి ఏరియాలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం కలుగుతోంది. బెల్లంపల్లి రీజియన్లో ఏకధాటి వర్షాలతో శ్రీరాంపూర్, ఇందారం, మందమరి ఉపరితల బొగ్గు గనుల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో సుమారు 15,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగిందని, 22,000 క్యూబిక్ మట్టి తరలింపు పనులు నిలిచిపోయాయని తెలిపారు అధికారులు. అటు ఖమ్మం జిల్లా సింగరేణి ఏరియాలోనూ జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఏకదాటి వానలతో మనుగురులోని సింగరేణి ఉపరితల గనుల్లోకి భారీగా వరద నీరు చేరింది. గనుల్లో రోడ్లన్నీ బురదమయమయ్యాయి. కోల్ బెంచుల్లోకి వాన నీరు చేరుతుండటంతో బొగ్గు ఉత్పత్తి నిలిపివేశారు. ఉపరితల గనుల్లో 20,000 టన్నుల కోల్ ఉత్పత్తి ఆపివేశారు. గనుల్లోకి చేరిన వర్షం నీటిని భారీ మోటార్లతో బయటకు పంపిస్తున్నారు. తెలంగాణతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు భారీగా వరద వస్తోంది. నిజామాబాద్ జిల్లాలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి భారీగా వరద తరలి వస్తోంది. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరి పరవళ్లు తొక్కుతూ శ్రీరామ్ సాగర్లోకి చేరుతుంది. ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుంచి 6,714 క్యూసెక్ల వరద వస్తుందని తెలిపారు అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులకు, ప్రస్తుత నీటిమట్టం 1,065 అడుగులు ఉందన్నారు. ఇక పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 80 టీఎంసీలకు 16.405 టీఎంసీల నీరుందన్నారు. ఇక మహబూబ్ నగర్ లో జూరాల ప్రాజెక్టుకి కూడా కంటిన్యూగా వరద వస్తోంది. రాష్ట్రంలోని ప్రముఖ జలాశయం నాగార్జున సాగర్ కు వరద చేరుకుంటుంది. 60,576 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు, 515 అడుగుల నీటిమట్టం ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 143.8 టీఎంసీల నీరుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూరు డివిజన్లో వర్షం కురుస్తుంది. ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, జైనూర్ మండల కేంద్రాల్లో భారీ వర్షం పడుతుంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కుంటలు, వాగులకు వరద పోటెత్తుతుంది. నార్నూర్, జైనూరు మండలాల్లో వాటర్ ఫాల్స్ కు జల ప్రవాహం పెరిగింది. పొలాల్లో విత్తనాలు వేసిన రైతులకు భారీ వర్షాలు ఊరటనిచ్చాయి. ఉట్నూరు గిరి ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు. కడెం ప్రాజెక్టు అంటేనే డేంజర్ ప్రాజెక్టు. వరదొస్తే వణుకు పుట్టించేది. గేట్లు కదలక అధికారులకు, పరివాహక ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు ఉండేది కాదు. అలా ఏళ్ల తరబడి అందరికీ దడ పుట్టించిన కడెం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించింది సర్కార్. గేట్లు రిపేర్ చేయించి కొట్టుకుపోయిన కౌంటర్ వెయిటర్లను పునర్నిర్మించింది. ఇప్పుడు ఎంత వరద వచ్చినా టెన్షన్ లేదని చెబుతున్నారు అధికారులు. రాష్ట్రంలో అత్యంత వేగంగా భారీగా వరద చేరే ప్రాజెక్ట్ కడెం ప్రాజెక్ట్. ప్రతి ఏడాది ఈ ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద వస్తోంది. 2022-23 ఏడాదిలో వరుసగా 2 సార్లు ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చింది. ఏకంగా ఆనకట్టపై నుంచి వరద ప్రవహించింది. గేట్లు పనిచేయకపోవడంతో చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రాజెక్ట్ డేంజర్ జోన్కు చేరింది. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆరోపణలున్నాయి. ప్రమాదకరంగా మారిన కడెం ప్రాజెక్టుకు మళ్లీ జీవం పోసింది కాంగ్రెస్ సర్కార్.
అధికారంలోకి రాగానే కడెం మరమ్మతులపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ నిధులు ఇచ్చి రిపేర్లు చేయించింది. ప్రాజెక్టులో మొత్తం 18 గేట్లుండగా వాటిలో 9 జర్మనీ గేట్లు, మరో 9 ఇండియా గేట్లు, వాటన్నిటికీ మరమ్మతులు చేశారు అధికారులు. ఎమర్జెన్సీ ఫ్లడ్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేయడం కానీ అలాంటి వర్క్స్ అన్ని కంప్లీట్ చేశాము. ఆల్ గేట్స్కి మేము గ్రీజింగ్ కార్డ్మియం కంపౌండ్తోని రోలర్స్ కానీ రిమైనింగ్ ఏవైతే మెకానికల్ ఐటమ్స్ ఉంటాయో అవన్నీ కంప్లీట్ చేసి నెక్స్ట్ వచ్చే ఫ్లడ్ సీజన్ కోసం మేము రెడీగా ఉన్నాము. అలాగే మా కడెంకు ఉన్నటువంటి చీక్మాన్ కానీ మందేపల్లి స్ట్రీమ్, పల్లికేరు వాగు స్ట్రీమ్, ఈ రిమైనింగ్ ఏవైతే స్ట్రీమ్స్ ఉన్నాయో అక్కడ కూడా మా స్కాడా సిస్టమ్ అనేది వర్క్ చేస్తుంది. మా కడెంలో ఉన్నటువంటి గ్యాలరీ వర్క్ కూడా చాలా ఏళ్ళ తర్వాత కంప్లీట్ చేసి ఎలక్ట్రిఫికేషన్ కూడా కంప్లీట్ చేశాము. అలాగే మాకున్న లెఫ్ట్ కెనాల్లో ఉన్నటువంటి సిల్ట్ని అక్కడ అక్యుములేట్ అయినటువంటి ట్రీస్ని మొత్తాన్ని తొలగించి ఇప్పుడు వచ్చే నెక్స్ట్ వరద కోసం మేము అప్రమత్తంగా ఇక్కడ అందరు అధికారులు అప్రమత్తంగా ఉన్నాము. ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడం దించడంలో కౌంటర్ వెయిటర్లు అత్యంత కీలకం. అవి కూడా గతంలో వరదలకు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఓ కౌంటర్ వెయిటర్ ఏకంగా నీటిలో కొట్టుకుపోయింది. అధికారులు ఈ సమస్యను కూడా పరిష్కరించారు. కొట్టుకుపోయిన దాని స్థానంలో మరో కౌంటర్ వెయిటర్ ఏర్పాటు చేశారు. అలాగే గేట్లన్నిటికీ విద్యుదీకరణ చేసి వరద ప్రవాహాన్ని బట్టి గేట్లు ఆటోమేటిక్ గా లిఫ్ట్ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. అలాగే ఎడమ కాల్వ నుంచి నీటిని వదిలే ప్రాంతంలో కూడా మరమ్మతులు చేశారు. దెబ్బతిన్న సిమెంట్ నిర్మాణాలను పునఃనిర్మించారు. ఇప్పుడు కడెం ప్రాజెక్టుకు ఎంత వరద వచ్చినా ఢోకా లేదని, గేట్లు ఎత్తడానికి భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు అధికారులు. బీఆర్ఎస్ ప్రభుత్వం కడెం ప్రాజెక్టును అసలు పట్టించుకోలేదన్నారు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు. కనీసం గేట్లకు గ్రీజ్ పెట్టడానికి కూడా ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టామన్నారు. కడెం ప్రాజెక్టు కింద 70,000 ఎకరాలకు పైగా ఆయకట్టు ఉందని, ప్రాజెక్టు రిపేర్లతో సాగునీటి ఇబ్బందులు తొలగిపోయాయని చెప్పారు. ఆయకట్టు రైతులకు 2 పంటలకు సరిపడా నీళ్లు అందుబాటులో ఉంటాయన్నారు. అలాగే రానున్న రోజుల్లో పూడిక తీసి ప్రాజెక్టు నీటి సామర్థ్యం పెంచేందుకు కృషి చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో కడెం ప్రాజెక్టు మరమ్మతుల విషయంలో నిర్లక్ష్యం వహించింది. వాస్తవంగా ఒక 2 సార్లు తెగడానికైనా కనీసం దాని దగ్గర పోయి చూడనటువంటి పరిస్థితి, మేం ప్రతిపక్ష నాయకులుగా పోతే మమ్మల్ని పోనేటువంటి పరిస్థితి, నిర్బంధాలు, అరెస్టులు అన్ని రకాలుగా జరిగినాయి. ఆ క్రమంలో ఎలక్షన్ టైంలో గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు పీసీ సోదరుల వారికి కూడా చెప్పడం అనేది జరిగింది. ఈ ప్రాంతానికి కడెం ప్రాజెక్టు ద్వారా సుమారు 60,000 ఎకరాలకు మనం వ్యవసాయ యోగ్యానికి మనం వాడుకుంటున్నాం. ఆనాటి కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ కాంగ్రెస్ పార్టీ కట్టింది. కనీసం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరమ్మతులు చేయలేదంటే చెప్పిన వెంటనే 9,46,00,000ని శాంక్షించడం అనేది జరిగింది. ప్రతి ఏటా వర్షాకాలంలో కడెం ప్రాజెక్టు వరదలతో బిక్కుబిక్కుమంటూ గడిపారు పరివాహక ప్రాంత ప్రజలు. అటు సాగునీటి విషయంలో రైతులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు రిపేర్లు చేయడంతో పెద్ద ముప్పు తొలగిపోయిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సర్కార్కు ధన్యవాదాలు చెబుతున్నారు. పదవ తరగతిలో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పూర్తి చేసేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. 10వ తరగతిలో పెద్ద సంఖ్యలో ఉత్తీర్ణత కనిపిస్తోందని, ఈ ఇంటర్మీడియట్ పూర్తయ్యేసరికి ఆ సంఖ్య గణనీయంగా తగ్గిపోవడానికి గల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. విద్యాశాఖపై ఐసీసీలో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ దశ కీలకమైనందున ఆ దశలో విద్యార్థికి సరైన మార్గదర్శకత్వం లభించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ఇతర రాష్ట్రాల్లో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉంటుందని, అక్కడ డ్రాపౌట్స్ సంఖ్య తక్కువగా ఉందని అధికారులకు సీఎం తెలిపారు. ఇంటర్మీడియట్ వేరుగా 12వ తరగతి వరకు పాఠశాలలున్న రాష్ట్రాల్లో అధికారులు అధ్యయనం చేసి ఈ విధానంపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ విషయంలో విద్యా కమిషన్, ఆ విభాగంలో పనిచేసే ఎన్జీఓలు, పౌర సమాజం సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకోవాలని సీఎం సూచించారు. ఇక ఇంటర్మీడియట్ విద్య మెరుగుకు అన్ని దశల్లో చర్చించి శాసనసభలోనూ చర్చలు పెడతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంటర్మీడియట్లో విద్యార్థుల చేరికతో పాటు వారి హాజరుపైన దృష్టి పెట్టాలన్నారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నమూనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. ప్రతి పాఠశాల ఆవరణలో భారీ జాతీయ జెండా ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. పాఠశాలల నిర్మాణం ప్రక్రియను వేగవంతం చేయాలని, నిర్మాణాల ప్రగతిపై ప్రతి వారం తనకు నివేదిక సమర్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో బాలురకొకటి, బాలికలకొకటి యంగ్ ఇండియా రెసిడెన్షియల్స్ స్కూళ్ల నిర్మాణాలను చేపడతామన్నారు.
ఇప్పటికే ఒక్కో పాఠశాలకు సంబంధించి స్థల సేకరణ పూర్తయినందున రెండో పాఠశాలకు సంబంధించిన స్థల గుర్తింపు సేకరణ ప్రక్రియపై దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం నిర్మాణ నమూనాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. పలు మార్పులను సూచించారు. సాధ్యమైనంత త్వరగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. 10వ తరగతిలో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పూర్తి చేసేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 10వ తరగతిలో పెద్ద సంఖ్యలో ఉత్తీర్ణత కనిపిస్తోందని, ఇంటర్మీడియట్ పూర్తయ్యేసరికి ఆ సంఖ్య గణనీయంగా తగ్గిపోవడానికి గల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. విద్యాశాఖపై ఐసీసీలో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ దశ కీలకమైనందున ఆ దశలో విద్యార్థికి సరైన మార్గదర్శకత్వం లభించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ఇక ఇతర రాష్ట్రాల్లో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉంటుందని, అక్కడ డ్రాప్అవుట్స్ సంఖ్య తక్కువగా ఉందని అధికారులు సీఎంకు తెలిపారు. ఇంటర్మీడియట్ వేరుగా 12వ తరగతి వరకు పాఠశాలలున్న రాష్ట్రాల్లో అధికారులు అధ్యయనం చేసి ఈ విధానంపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ విషయంలో విద్యా కమిషన్, ఆ విభాగంలో పనిచేసే ఎన్జీఓలు, పౌర సమాజం సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకోవాలని సీఎం సూచించారు. ఇక ఇంటర్మీడియట్ విద్య మెరుగుకు అన్ని దశల్లో చర్చించి శాసనసభలోను చర్చకు పెడతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంటర్మీడియట్లో విద్యార్థుల చేరికతో పాటు వారి హాజరుపైన దృష్టి పెట్టాలన్నారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నమూనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. ప్రతి పాఠశాల ఆవరణలో భారీ జాతీయ జెండా ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. పాఠశాలల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని, నిర్మాణాల ప్రగతిపై ప్రతి వారం తనకు నివేదిక సమర్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో బాలురకొకటి, బాలికలకొకటి యంగ్ ఇండియా రెసిడెన్షియల్స్ స్కూళ్ల నిర్మాణాలను చేపడతామన్నారు. ఇప్పటికే ఒక్కో పాఠశాలకు సంబంధించి స్థల సేకరణ పూర్తయినందున రెండో పాఠశాలకు సంబంధించిన స్థల గుర్తింపు సేకరణ ప్రక్రియపై దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం నిర్మాణ నమూనాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. పలు మార్పులకు సూచించారు. సాధ్యమైనంత త్వరగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో సిగాచి ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు ఘటనపై విచారణకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది సర్కార్. నెల రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీ ఘటనకు కారణాలను గుర్తించి ఆ పరిస్థితులను స్పష్టం చేయాల్సి ఉంటుంది. సిగాచి ఫ్యాక్టరీలో ప్రొటెక్షన్ మెథడ్స్ పాటించారా లేదా అనే దానిపై విచారణ చేయనున్నారు. కంపెనీలో రసాయన పారిశ్రామిక భద్రత నిబంధన ఉల్లంఘనలు ఏమైనా జరిగాయా అనే విషయాలను పరిశీలించనున్నారు. ఈ కమిటీలో నిపుణులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు డాక్టర్ బి వెంకటేశ్వరరావు, డాక్టర్ టి ప్రతాప్ కుమార్, డాక్టర్ సూర్యనారాయణ, డాక్టర్ సంతోష్ ఘూగే ఉన్నారు. డాక్టర్ బి వెంకటేశ్వరరావు కమిటీకి చైర్మన్ గా ఉన్నారు. సిగాచి ఘటనలో మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ పౌడర్ పేలుడుకు కారణమైందని ఇప్పటికే అధికారులు చెప్పారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో సిగాచి ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు ఘటనపై విచారణకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది సర్కార్. నెల రోజుల్లో రిపోర్టు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీ ఘటనకు కారణాలను గుర్తించి ఆ పరిస్థితులను స్పష్టం చేయాల్సి ఉంటుంది. సిగాచి ఫ్యాక్టరీలో ప్రొటెక్షన్ మెథడ్స్ పాటించారా లేదా అనే దానిపై విచారణ చేయనున్నారు. కంపెనీలో రసాయన పారిశ్రామిక భద్రత నిబంధన ఉల్లంఘనలు ఏమైనా జరిగాయా అనే విషయాలను పరిశీలించనున్నారు. ఈ కమిటీలో నిపుణులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు డాక్టర్ బి వెంకటేశ్వరరావు, డాక్టర్ టి ప్రతాప్ కుమార్, డాక్టర్ సూర్యనారాయణ, డాక్టర్ సంతోష్ ఘూగే ఉన్నారు. డాక్టర్ బి వెంకటేశ్వరరావు కమిటీకి చైర్మన్ గా ఉన్నారు. సిగాచి ఘటనలో మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ పౌడర్ పేలుడుకు కారణమైందని ఇప్పటికే అధికారులు చెప్పారు. ఖమ్మం జిల్లాలో ఎరువులు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వానాకాలం సాగు సీజన్ వచ్చినా జిల్లాకు ఆశించిన స్థాయిలో నిల్వలు చేరలేదని తెలుస్తోంది. ఈ వానాకాలం రైతులు 7 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని అంచనా. అయితే అందుకు సరిపడా ఎరువులు లేవనే సమాచారంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. ఖమ్మం జిల్లాలో వానాకాలం సాగుకు సరిపడా ఎరువులు లేవని తెలిసింది.
జిల్లాలో పంట సాగు విస్తీర్ణం ఆధారంగా 2 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని ఇండెంట్ ఇచ్చారు అధికారులు. ఇందులో 1,20,000 మెట్రిక్ టన్నుల యూరియా, 41,000 టన్నుల DAP, 34,000 టన్నుల MOP అవసరం. వానాకాలం సాగు సీజన్ మే నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈ సమయంలో అవసరమైన ఎరువులను నెలవారీ కోటాగా జిల్లాలకు సప్లై చేస్తోంది సర్కార్. కానీ మే, జూన్ నెలల్లో ఖమ్మం జిల్లాకు రావాల్సిన ఎరువులు పూర్తి స్థాయిలో అందలేదని తెలిసింది. 831 మెట్రిక్ టన్నుల యూరియాకు కేవలం 419 టన్నులే వచ్చిందన్నారు రైతు సంఘాల నాయకులు. జూన్లో రావాల్సిన 4,153 టన్నులకు 1,973 టన్నులే సరఫరా అయ్యిందని తెలిపారు. ముందు రైతాంగానికి సూపర్ ఫాస్ఫేటు, DAP, పొటాషు ఇవన్నీ కూడా దుక్కులేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఫస్ట్నే. వాటికితో పాటుగా మొక్క ఎదుగుతున్నట్టుగా యూరియా కూడా అవసరం అవుతుంది. కానీ ఈనాడు పరిస్థితి చూసుకుంటే DAP కానీ, సూపర్ ఫాస్ఫేట్ కానీ, యూరియా కానీ ఈ అన్నిటి కూడా టైంకి రైతుకు ఎప్పుడైతే అవసరమో దానికి అనుగుణంగా అందించే అటువంటి పరిస్థితి కనపడట్లేదు, అందట్లేదు. ఇక యాసంగి సీజన్ నుంచే జిల్లాలకు ఎరువుల సరఫరా తగ్గిందంటున్నారు రైతులు. అధికారులు పాత నిల్వలు, గడ్డకట్టిన యూరియాను పంపిణీ చేసి యాసంగి సాగును వెళ్లదీశారన్నారు. అయితే జిల్లాలో రేక్ పాయింట్ను మార్చడమే ఇందుకు ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల కోసం ఖమ్మంలో ఏర్పాటు చేసిన రేక్ పాయింట్ను అక్కడి నుంచి పందిళ్లపల్లికి మార్చారన్నారు. ఈ క్రమంలో కోడ్ కేటాయింపు ఆలస్యమై జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఎరువుల సరఫరా నిలిచిపోయి ఎరువుల నిల్వలు తగ్గాయని చెబుతున్నారు. మన జిల్లాకి ప్రధానంగా ఏంటంటే 2.5 లక్షల ఎకరాలు నుంచి 3 లక్షల ఎకరాలు మనం వరేస్తాం. ఈ 3 లక్షల ఎకరాలకి యూరియా బాగా అవసరం. ఒక్కొక్క ఎకరానికి కనీసం 3 కట్టలైనా 9 లక్షల కట్టలు యూరియా అవసరం. కానీ వ్యవసాయ శాఖ దగ్గర సమగ్రమైన ప్రణాళిక లేకపోవటం, ప్రభుత్వం వైపు నుంచే మీరు తగ్గించండి యూరియా వాడకాన్ని, DAP వాడకాన్ని తగ్గించండి, ఈ నానో యూరియాని, నానో DAPని పెంచేదానికోసం గ్రామాలలో అవగాహన సదస్సులు పెట్టండి అని చెప్పి వ్యవసాయ శాఖ అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు తప్ప రైతులకు మాత్రం ఆ రకమైన పరిస్థితి లేదు. యూరియా అవసరం లేదు, కానీ మాకు DAP కావాలా. తర్వాత కాయ దశలో కంపల్సరీ కాయ సైజు పెరగటానికి కానీ, మొక్క ఏపుగా పెరగటానికి కానీ, ఆ పుష్పాలు పుష్పించడానికి కానీ ఖచ్చితంగా యూరియా కావాలా. ఆ యూరియా సమయంలో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లా ఇబ్బంది పడకుండా రాబోయే కాలంలో యూరియా కొరత లేకుండా వ్యవసాయ అధికారులు చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎరువుల కొరతపై స్పెషల్ ఫోకస్ చేశారు అధికారులు. జిల్లాల్లో ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూస్తామన్నారు జిల్లా కలెక్టర్ అనుదీప్. ఎరువుల రవాణాలో అక్రమాలు జరగకుండా చూస్తామన్నారు. ఎరువులను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోజువారీ సేల్ కూడా వాళ్ళు ఆన్లైన్ POS మెషిన్ లో చేస్తారు. సో అది అవ్వగానే మనకి అంత డెబిట్ అవుతుంది. సో ఎంత రిక్వైర్మెంట్ ఉందో అనేది ఇక్కడ ఆన్లైన్ డైలీ రిపోర్టింగ్ గా మానిటరింగ్ చేస్తున్నాం. సో మీరు చెప్పినట్టు అక్కడ కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఇమీడియట్ గా అలర్ట్ చేసి కన్సర్న్ అధికారులు మాట్లాడి అది పొజిషన్ చేసే విధంగా చర్యలు చేపడతా ఉన్నారు. సో ఓవరాల్ గా డిస్ట్రిక్ట్ పొజిషన్ అయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఇమీడియట్ గా ఆ AEO దృష్టికి తీసుకురావాల్సిందిగా నేను కోరుతున్నాను రైతులని. వారికి కావాల్సినటువంటి కంటే కూడా ఎక్స్ట్రా 10% బఫర్ కూడా ఎరువులు అక్కడ మనం పొజిషన్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇక రైతుల అవసరాలను అదునుగా తీసుకొని ఉన్న కొద్దిపాటి నిల్వలను బ్లాక్ మార్కెట్ కు తరలించేందుకు వ్యాపారులు సిద్ధమవుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే పలువురు వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడినట్లు సమాచారం. దీనిపై కూడా అధికారులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు రైతులు. వందల ఏళ్లుగా తమ పొలాలకు వాడుకుంటున్న దారిని మూసేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకున్నారు రైతులు. భువనగిరి జిల్లా జమ్మాపురం గ్రామంలో సర్వే నెంబర్ 552, 561 మధ్యలో రైతులు వాడుకుంటున్న బాటను మూసేయడానికి కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాటకు అడ్డంగా ఫెన్సింగ్ వేస్తుండటంతో తమ పొలాలకు వెళ్లేందుకు రోడ్డు లేకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే చేసే వరకు పనులు ఆపాలని తహసీల్దార్ చెప్పినా పట్టించుకోకుండా ఫెన్సింగ్ వేయడాన్ని ప్రశ్నిస్తున్నారు రైతులు. ఫెన్సింగ్ పనులను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. వెంటనే పనులు ఆపేసి తమకు న్యాయం చేయాలంటున్నారు రైతులు.
నేను 552 సర్వే నెంబర్లో మేము 2011లో భూమి కొనుక్కున్నాము. మా లింక్ డాక్యుమెంట్లో 2005లో కూడా ఇది కాటువే అని ఉంది. దాని లింక్ డాక్యుమెంట్లో కూడా ఇది కాటువే దారి ఉంది. అది చూసి మేము భూమి కొనుక్కోవడం జరిగింది. ఈ ఊరి వాస్తవ్యులే దాన్ని మాకు అమ్మడం జరిగింది. వాళ్ళు చెప్పడం ఏం జరిగిందంటే ఇది కాటువే, మేము ఊరు పుట్టినప్పటి నుంచి ఈ రోడ్ని మేము వాడడం జరుగుతుంది అని చెప్పి ఆయన కూడా మొన్నటి దాకా 2-3 డేస్ వరకు ఆయన కూడా ఈ రోడ్డుని వదిలేసి ఆయన వ్యవసాయం చేసుకున్నాడు. మీరు ఇదంతా చూడొచ్చు. ఆయన పంట ఎక్కడ పండించుకున్నాడో ఇక్కడ పంట లేదు, ఇది కాటువేనే ఉంది. ఈ 2-3 డేస్ నుంచి జేసీబీ పెట్టి ఆయన రోడ్డు లేకుండా ఒక క్రియేట్ చేసి గల్లంతు చేసి ఇది ఆయన పట్టాలో ఉండినట్టుగా చూపించుకుంటూ అక్కడ రోడ్డు అక్కడక్కడ ఫెన్సింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. సో మాకు ఇదొక్క దారి తప్ప మాకు వేరే ఆల్టర్నేట్ దారి అనేదే లేదు. ఎంఆర్ఓ గారికి మేము కన్సర్న్ ఎంఆర్ఓ గారికి మేము చెప్పడం జరిగింది, సార్ ఇట్లా వర్క్ చేస్తున్నారంటే ఎంఆర్ఓ గారు ఏమన్నారు, ఇమీడియట్గా హఠాహుటిన ఆర్ఏ గారిని పంపించారు. ఆర్ఏ గారు వచ్చి నిన్న ఇమీడియట్లీ స్టాప్ ద వర్క్ అండి, మేము ఏదున్నా రికార్డ్స్ని చూసి ఊర్లో పంచనామా చేసి అది నిజమైన దారా కాదా చెక్ చేసిన తర్వాత మీరు పని చేసుకోండి అని అన్నారు. కానీ వాళ్ళు వినకుండా నిన్న మాత్రం విన్నారు. పన్నులను నిన్న వచ్చిన పన్నులు ఇవాళ రావట్లేదు, ఇవాళ వచ్చిన పన్నులు నిన్న రావట్లేదు. అయినా నిన్న జేసీబీ పంపిస్తే ఇవాళ మళ్ళీ ఆ జేసీబీని తీసుకొచ్చి పని చేయిస్తున్నారండి. వాళ్ళు ఏ అథారిటీ మాటలు వినడం లేదు. ధనబలం బాగా ఉంది. మాకు ఇక్కడ వ్యవసాయం భూమి 552 సర్వే నెంబర్లో ఉన్నది. ఎప్పటి నుంచో మా 100 ఏళ్ల నుంచి జమ్మాపురంలో దారి ఉన్న దారిని మాధవరావు గారు కొని మూసేస్తున్నారు. మాకు ఇక్కడ నాకు ఈ నంబర్లో 4 ఎకరాల పొలం ఉన్నది. మాకు ఇక్కడి నుంచి తప్పితే వేరే దారి లేదు ఇక్కడికి వెళ్ళటానికి. కాబట్టి మాకు సరైన దారి కల్పించమని మనవి చేస్తున్నాము. మరి కనీసం మా స్థలాలకు మా భూముల్లోకి వెళ్ళడానికి దారి అనేది లేదు మాకు. ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే, మా రిక్వెస్ట్ డిమాండ్ ఏదంటే ఇక్కడ ఉన్నటువంటి పురాతనమైన బాట మేము ఇక్కడికి లోపలికి వచ్చేటువంటి మాకు ఎంట్రన్స్ ఇచ్చినటువంటి ఈ యొక్క బాటని పునరుద్ధరించాలి. ఈ యొక్క బాటను మూసివేయద్దు. మా బాట మంద మాకు వదిలిపెట్టి ఆయన ఎక్కడికి సైడ్ వాల్స్ వేసుకున్న మాకేం అభ్యంతరం లేదు. సార్ దయచేసి ఇక్కడ జమ్మాపురంలో ఉన్నటువంటి 552 సర్వే నంబరు రైతులను ఇబ్బంది పెట్టనీయకుండా బాటను ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు దారే లేదు. ఇది మూసేస్తే మాకు మొత్తం మేము మనుగడ లేదు సార్. ఇక్కడ భూములు అయితే దున్నుకునే పరిస్థితులు, వ్యవసాయం చేసుకోవడానికి అరకలు రావు, మనుషులు రావు, అక్కడ పంట పండించడానికి కూడా అవకాశం లేదు. ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళినాము. సార్ ఇమీడియట్గా అక్కడ వర్క్ చేయొద్దు, ఆపండి, అంటిల్ ఎప్పటి వరకు అక్కడ పంచనామా జరిగేంత వరకు ఆపమన్నారు. కానీ నేను ఆర్ఐ గారు వచ్చి వర్క్ ఆఫ్ చేసారు. కానీ ఈరోజు మళ్ళీ మరి వారికి ఉన్నటువంటి ఆ యొక్క పైన ఉన్నటువంటి బలాన్ని ఉపయోగించి జేసీబీ వచ్చింది, ఆ తర్వాత లేబర్స్ వచ్చారు, వాళ్ళందరూ మొత్తం మళ్ళీ యథావిధిగా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. మరి వాళ్ళకి చట్టం అంటే భయం ఉందో లేదో నాకైతే తెలీదు. ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు అరుదైన క్యాన్సర్ ఆపరేషన్ చేశారు. ఆహార నాళికలో క్యాన్సర్తో బాధపడుతున్న 4 పేషెంట్లకు విజయవంతంగా సర్జరీ చేశారు. ప్రైవేట్ హాస్పిటళ్లలో లక్షల విలువైన ఈ సర్జరీని ఉచితంగా సక్సెస్ఫుల్గా నిర్వహించామన్నారు రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాథోడ్ సింగ్. అలాగే ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్న పేషెంట్కు సర్జరీ చేసి కాపాడినట్లు తెలిపారు. రిమ్స్లో సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ అందిస్తున్నామని ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు డాక్టర్ రాథోడ్ జయసింగ్. కాంప్లికేటెడ్ కేసు చేశాడు. శివన్న మేల్ 45, దీపాయి కూడా, అదేవిధంగా గంగూబాయి ఫీమేల్ 45, పూరే బేలా మండల్, అదేవిధంగా రామ్దాస్ 65 ఇయర్స్ మేల్ ప్లస్ శకుంతల ప్లస్ ఇంకో 85 ఇయర్స్ కేసు కూడా మొన్న చేశారు. ఈ టీం డాక్టర్ జక్కుల శ్రీకాంత్ గారు ఏదైతే కేసు చేస్తాడో అనస్థిషియా ఘోరమైన టెన్షన్లో ఉంటాడు. ఎందుకంటే బీపీ పెరుగుతూ ఉంటుంది, ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది, మిగతా ఆక్సిజన్ కావచ్చు ఏది సాచురేషన్ పడిపోతుందో టెన్షన్లో. కనుక ఈ కేసు చేయడానికి ఏదైతే సపోర్ట్ చేశారో అనస్థిషియా టీం హోల్ డిపార్ట్మెంట్లకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా కాంప్లికేటెడ్ కేసు చేస్తున్నారు కనుక నిన్నటి కేసు అయితే వ్యాట్స్ ప్రొసీజర్ యూజువల్గా చాలా రేర్ కేసు అది. కనుక ఆ కేసు మీ ముందు పెడితే మీరు ప్రజల్లో తీసుకెళ్తారని చెప్పి ఎవరైనా మన జిల్లాలో క్యాన్సర్తో ఎవరైనా సఫర్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మన రిమ్స్ సూపర్ స్పెషాలిటీకి వచ్చి వాళ్ళు సర్జరీ చేసుకుంటారనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరూ పిలిచాను. యంగ్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడాను. యంగ్ డాక్టర్స్ ఏమంటే ఫ్యూచర్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ మార్పు కూడా చేద్దాం సార్, మీరు సపోర్ట్ చేస్తే నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానని చెప్పిన. ఉస్మానియా గాంధీలో నెఫ్రాలజిస్ట్ ఉంటారు, వాళ్ళ టీం సాయంతో ఫ్యూచర్లో ఎవరైనా పేషెంట్ విల్లింగ్ ఉంటే కిడ్నీ మార్పిడి కూడా మేము ప్లాన్ చేయబోతున్నాం, ఇది ముందు పెడుతున్నా. అదేవిధంగా ఈరోజు మార్నింగే హైదరాబాద్లో ఒక కార్డియాలజిస్ట్తో మాట్లాడాను. నా వంతు నేను ఖచ్చితంగా మన జిల్లా ప్రజలకు సర్వీస్ చేయడానికి ముందుకెళ్తున్నా. ఓన్లీ ఒక సైడ్ ఊపిరితిత్తులోకి గాలి పంపించి ఇంకో ఊపిరితిత్తుని మొత్తం కొల్లాప్స్ చేయాలంటే మూసుకపోయేలాగా చేయాలి. దానికి మత్తు ఇవ్వడానికి ఆల్మోస్ట్ 1 గంట టైం పడుతుంది. ఆపరేషన్ 5 గంటలు పడితే మత్తు స్టార్ట్ చేయడానికి 1 అవర్ పడుతుంది. అలాంటివి హైదరాబాద్ అట్లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లోనే చేస్తారు. మన ఆదిలాబాద్లో అది హెల్త్ కేర్లో చాలా లీస్ట్ ఉన్న దాంట్లో మనం ఇలాంటి ఆపరేషన్లు 4 చేశాము ఈ 2 నెలల్లో.
వాళ్ళ పేర్లు సార్ ఇందాక చెప్పినట్టు అందరూ యంగ్ వాళ్ళే, 45 సంవత్సరాలు వాళ్ళిద్దరు, ఇంకొకరు 35 సంవత్సరాలు లంగ్కి సంబంధించింది వస్తే లక్ష్మణ్ అని ఆయనని హైదరాబాద్ పంపించమని చెప్పింది ఇక్కడ అందరూ. సో వాళ్ళు ఇక్కడ తెలుసుకొని రావడము, మనం అనస్థిషియా టీం వాళ్ళతో అందరితోని డిస్కస్ చేసి మీరు చేస్తారా అని చెప్తే అనస్థిషియా వాళ్ళు మేము సరే మనం చేద్దామని చెప్పిన తర్వాత డైరెక్టర్ సార్కి చెప్పాం, సార్ ఇట్లా పెద్ద సర్జరీ చేస్తున్నాం, ఓకేనా చేయండి అంటే ఏం కాదు ఏమైనా నేను చూసుకుంటానని చెప్పడంతో ఆ 4 సర్జరీలు చేయడం జరిగింది. ఇంకోటి శకుంతల అనే పేషెంట్ 80 సంవత్సరాలు, ఆమెకి 85% హార్ట్ బ్లాక్ అయింది, అంటే గుండె మొత్తం బ్లాక్ అయిపోయింది, ఆమె క్యాన్సర్ ఉంది. సో గుండెకి బ్లాక్ తీయాలి, క్యాన్సర్ ఆపరేషన్ చేయాలి, ఏది ముందు అంటే క్యాన్సర్ ముందు, ఎందుకంటే గుండె ఆమె స్టెంట్ వేస్తే మళ్ళీ ఇంకో 1 year వరకు ఆపరేషన్ చేయడానికి రాదు. సో అలాంటి ఆమెకి మత్తు డాక్టర్, దీనికి ఆపరేషన్ కంటే మత్తు చాలా ఇంపార్టెంట్, మనం మత్తు ఏమైనా ఎక్కువ ఇచ్చినా ఏం చేసినా కూడా గుండె ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటిది మత్తు డాక్టర్లు ఆపరేషన్ తర్వాత ఐసీయూలో కూడా 2 రోజులు పెట్టి చాలా స్టేబుల్గా డిశ్చార్జ్ చేయడం అయింది. వాళ్ళ 4 అక్కడ ఉన్నారు చూడండి, ఆ 4 కేసులు ఇవే ఆపరేషన్లు హైదరాబాద్ చేయాలంటే ఒక్కొక్కటి 10 లక్షల నుంచి 15 లక్షల వరకు అట్లా ఖర్చు అవుతుంది. ఆపరేషన్, అనస్థీషియా, తర్వాత ఐసీయూ ఛార్జీలు అవన్నీ. ఈ అన్ని సర్జరీలు నాకు చేయడానికి సహకరించిన డైరెక్టర్ సార్కి, తర్వాత హాస్పిటల్ టీమ్కి, మళ్ళీ పారామెడికల్ స్టాఫ్, ఓటీ స్టాఫ్, ఓటీ నర్సులు అందరూ చాలా బాధ్యతగా తీసుకొని ఇలాంటి పెద్ద పెద్ద సర్జరీలు ఇక్కడ చేయడం జరుగుతుంది. నా ప్రత్యేక కృతజ్ఞతలు డైరెక్టర్ సార్కి. అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేందుకు అంతా సిద్ధమవుతుంది. ఖమ్మం జిల్లాలో త్వరలో వేలాది మంది పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించనుంది సర్కార్. ఇందుకోసం నిర్మాణం పూర్తయి ఖాళీగా ఉన్న ఇల్లు, పనులు పెండింగ్లో ఉన్న ఇళ్ల జాబితా రెడీ చేస్తున్నారు అధికారులు. పనులు పూర్తి చేసి అర్హులకు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 3 లక్షలకు పైగా దరఖాస్తులొచ్చాయి. వాటిని L1, L2, L3 కేటగిరీలుగా విభజించారు అధికారులు. ఇళ్ల కేటాయింపులో L1 దరఖాస్తుదారులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సొంత స్థలం ఉండి గుడిసె, రేకుల షెడ్డు, అద్దె ఇళ్లలో ఉండేవారిని ఈ జాబితాలో పొందుపర్చారు. వీరికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తుంది. ప్రస్తుతం జిల్లాలో 20 గ్రామ పంచాయతీల్లో 885 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. వాటిలో ఇప్పటికీ 107 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మరో 278 ఇళ్లకు స్లాబ్ పనులు జరుగుతుండగా 500 ఇళ్లు బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి. వీటితో పాటు గతంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కూడా పేదలకు కేటాయించనుంది సర్కార్. నేను రెంట్కి ఉంటున్నాం, ఇందిరమ్మ ఇళ్ల కోసం పెట్టాము, కానీ మొదటి విడతలో అన్ని ఇచ్చేశారు. ప్లేస్ ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇంటి నిర్మాణం చేస్తున్నారు. మాకైతే ఇప్పుడు దాకా సెంటు భూమి లేదండి. ఇందిరమ్మ ఇల్లు కోసం అప్లై చేశాము, ప్లేస్ లేకపోవడం వల్ల ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డాము. ఇప్పటికైనా డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాం. ఇత్తనంటున్నారు, మాలాంటి వాళ్ళని గుర్తించి కొద్దిగా భర్తలైన వాళ్ళు చాలా మంది మాలాంటి వాళ్ళు ఉన్నారు. రెంట్ భూమి లేదు, రెంట్ కట్టుకోలేకపోతున్నాం, రెంట్లు కూడా పెరిగినాయి. డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారంటే ఆశలు చిగురిస్తున్నాయి. బీఆర్ఎస్ సర్కార్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కొన్ని పూర్తయినా లబ్ధిదారులకు కేటాయించలేదు, మరికొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. జిల్లాకు 8,965 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు కాగా 6,107 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. వాటిలో 5,581 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు. ఇంకా 526 ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. ఖమ్మం నియోజకవర్గంలో 301, సత్తుపల్లిలో 108, పాలేరులో 47, ఇల్లందు నియోజకవర్గం కామేపల్లిలో 40, మదిరలో 30 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. వీటిలో త్వరలో సొంత జాగా లేని L2 కేటగిరీ దరఖాస్తుదారులకు కేటాయించనుంది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు L1లో ప్రతి అర్హుడైన పేదలకి, లబ్ధిదారులకి ఎంపిక చేయడం జరిగింది. గత ప్రభుత్వం పేదల కోసం డబుల్ బెడ్రూమ్ జిల్లా వ్యాప్తంగా 1,200 ఇళ్లు సుమారు కేటాయించడం జరిగింది. అందులో 500 ఇళ్లు నిర్మాణాలు పూర్తయినా కానీ అర్హులకి అందజేయలేదు. మరి అవి అలా నిరుపయోగంగా పడి ఉన్న ఆ ఇళ్లతో పాటు మిగిలిన పలు కారణాల వల్ల ఆగినటువంటి సుమారు 670, 680 ఇళ్ల వరకు ఉన్నాయని చెప్పి తెలిసింది. ఆ ఇళ్లు కూడా సకాలంలో పూర్తి చేసి నిజమైన అర్హులకి, లబ్ధిదారులకి చేకూరుస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రజలు ఎంతో సానుకూలమైన హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక 655 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో నిలిచిపోయింది. ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఈ ఇళ్ల పనులను కూడా పూర్తి చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. వాటిలో ఖమ్మంలో 224, పాలేరులో 177, సత్తుపల్లిలో 1, మదిరలో 65, వైరాలో 188 ఇళ్లున్నాయి. వాటిని కూడా పూర్తి చేసి L2 కేటగిరీ లబ్ధిదారులకు ఇవ్వాలని నిర్ణయించింది సర్కార్. ఈ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేసింది, అందులో నా పేరు కూడా వచ్చింది. అయితే నాకు ప్లాట్ లేనందువల్ల నేను ఇల్లు కట్టుకోలేకపోయాను. కాబట్టి గవర్నమెంట్ ఆలోచించి ఇదివరకు కట్టి ఉన్న డబుల్ బెడ్రూమ్లు పూర్తి చేసి ఇస్తా అని మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు. దాని గురించి ఆ ఇల్లు పూర్తి చేసి మాలాంటి నిరుపేదలకు ఇస్తే గవర్నమెంట్ మేము తలుచుకుంటామని.
జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు L1 కేటగిరీ దరఖాస్తులు 73,388 ఉన్నాయి. L2 56,576, L3 కింద 2,18,675 అప్లికేషన్స్ ఉన్నాయి. వీరిలో దాదాపు L2తో పాటు L3 కేటగిరీలోనూ అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. మాకు ఇల్లు లేదు, మేము కిరాయిలు కొంటాను. నాకు 2 కొడుకులు, మరి ఉన్న చోట్లకి ఇల్లు ఇస్తారు. మాకైతే చోటు లేదు, ఇల్లు లేదు, మాకు ఇల్లు రాలేదు. ఉన్న డబుల్ బెడ్రూమ్లలో ఇల్లు కట్టి పూర్తి చేస్తున్నారు కాబట్టి నా కొడుకులకు 2కి ఇస్తే అలా మేము పోయి ఉండగలుగుతాం. మేము కిరాయిలకే ఉంటున్నాం అండి. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్న డబుల్ బెడ్రూమ్లు కొద్దిగా పూర్తి చేసి వదిలేరండి. ఇప్పుడు అవి పూర్తి చేస్తున్నారు. మరి అలా నా కొడుకులకు ఇస్తే మేము పోయి ఉండగలుగుతాం అండి. ఎన్నో ఏళ్లుగా ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న పేదలకు డబుల్ ఇండ్లు ఇవ్వాలని నిర్ణయించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు లబ్ధిదారులు. ఆ గ్రామంలో ప్రైవేటు స్కూళ్ల హడావిడికి స్వస్తి చెబుతున్నారు ఆ ప్రాంత ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలపై నమ్మకం పెరిగేలా వారు అనేక మంది పిల్లలను బడిలో చేర్చుతున్నారు. ఎందుకంటే కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా బోధన అందిస్తున్నారు. ప్రస్తుతం కాలానికి అనుగుణంగా ప్రైవేటు పబ్లిక్ స్కూళ్ల వసతుల్ని సమగ్రంగా పరిశీలిస్తున్నారు పిల్లల తల్లిదండ్రులు. ప్రశాంత వాతావరణంతో పాటు నాణ్యమైన విద్యను అందించే ఉపాధ్యాయులపై నమ్మకాన్ని చూపిస్తున్నారు. అటువంటి పాఠశాలల్లో ముందు వరుసలో నిలిచింది సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని వెంపటి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల. పచ్చని చెట్ల మధ్య ప్రశాంత వాతావరణం అక్కడి విద్యార్థులను ఆకట్టుకుంటోంది. ఇదే పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు కూడా తమ పిల్లలను ఇక్కడే చేర్పించడం ప్రత్యేకతగా మారింది. 2017లో గ్రామస్తులు యువజన సంఘాల ఆర్థిక చేయూతతో కొత్త బ్లాక్లు, డిజిటల్ క్లాస్ రూమ్లను నిర్మించి LKG 5వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించారు. ఆ సమిష్టి శ్రమే పాఠశాలకు జిల్లా ఉత్తమ ప్రాథమిక పాఠశాలగా గుర్తింపును తెచ్చింది. ఉపాధ్యాయుడు మల్లెపాక రవీందర్ తన 2 పిల్లలను మొదటి నుంచి ఇక్కడే చదివిస్తూ ఆదర్శంగా నిలిచారు. మరో 27 మంది ప్రభుత్వ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పిల్లలు కూడా ఇదే బడిలో చేరారు. ఫలితంగా ప్రస్తుతం ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందంటున్నారు ఉపాధ్యాయులు. ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించి తల్లిదండ్రులకు నమ్మకం కల్పించినందున ప్రభుత్వ శాఖలలో పనిచేసినటువంటి తల్లిదండ్రుల పిల్లలను కూడా మా పాఠశాలలో ఒక 27 మందిని చేర్పించడం జరిగింది. విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తున్నాం. మరొక ఉపాధ్యాయుడిగా మా పాఠశాల ఉపాధ్యాయ బృందం అందరం కూడా ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ముందస్తు ఆలోచనతోటి అన్నీ కూడా సక్రమంగా నిర్వహిస్తూ ముందుకెళ్తున్నాం. మా బాబు మహంత్ ఇప్పుడు 3వ తరగతి చదువుతున్నాడు సార్. నేను బదిలీపై ఇక్కడి నుంచి వెళ్ళినా సరే మా కొడుకు ఇక్కడే చదవాలన్న ఉద్దేశంతో ఇదే పాఠశాలలో ఇక్కడనే ఉంచి నేను చదివించడం జరుగుతున్నది సార్. కొత్త అడ్మిషన్లతో ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య 280కి చేరింది. శిక్షణ పొందిన టీచర్ల బృందం, మొబైల్ ప్రొజెక్టర్లు, గ్రంథాలయం, ప్రైవేట్ స్కూల్స్ను మించే క్రీడా సామాగ్రి వంటివి ఇక్కడ ఉన్నాయి. కోరుకున్న అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు తల్లిదండ్రులు. పోటీ పరీక్షలకు ప్రత్యేక ప్రణాళిక, తమకు అవగాహన సమావేశాలతో ఈ పాఠశాల కొత్త బెంచ్ మార్కును సెట్ చేస్తుందని చెప్తున్నారు గ్రామస్తులు. భవనాల విరాళాల నుంచి క్రీడా 2 వీల్ ర్యాక్ వరకు గ్రామస్తుల భాగస్వామ్యం ఉందని, తమ స్కూల్ మాలో మహిమ అనే నినాదంతో యువజన సంఘాలు శుభ్రత డ్రైవ్లను నిర్వహిస్తున్నాయని గుర్తు చేస్తున్నారు బడి స్థలదాత, స్కూల్ సిబ్బంది, స్థానికులు. ఇది ఇక్కడ స్కూల్ తర్వాత నాన్నగారు కూడా దీన్ని ఎంతో అభివృద్ధి చేశారు. స్పోర్ట్స్కి పెద్దపీట వేశారు. స్కూల్లో చదువుకున్న పిల్లలే ఈ పాఠశాలలో ఎంతోమంది ఉపాధ్యాయులుగా రావడం జరిగింది. ఆ రకంగా స్కూల్ చాలా అభివృద్ధి చెందింది. తుంగతుర్తి మండల హెడ్ క్వార్టర్ నుంచి కూడా ఆటోలో స్వచ్ఛందంగా కిరాయి పెట్టుకొని మన స్కూల్కి పిల్లలు ఇక్కడ వాతావరణం వీళ్ళ ఉపాధ్యాయుల యొక్క టీచింగ్ మంచిగా ఉండడం వల్ల వాళ్ళు ఇక్కడే చేర్పించడం జరుగుతుంది. స్కూల్ సెలక్షన్స్ మెయిన్గా ప్రమోట్ అదర్స్ ఏదైతే మనకు గురుకుల నమోదయ ప్లస్ ఈ స్పోర్ట్స్ స్కూల్ అడ్మిషన్స్ అనేవి 10ల సంఖ్యలో రావడం కూడా నాకు చేర్పించడానికి ఈ స్కూల్లో చేర్పించడానికి ఒక కారణం సార్. స్కూల్ మంచిగా ఉన్నది, మన ప్రైవేట్ స్కూల్ కన్నా దీటుగా బాగున్నది. అందువల్ల ఈ 12 కిలోమీటర్ల నుంచి వచ్చి చదివిస్తున్నాడు. జిల్లాలో ఉత్తమ పాఠశాలగా నిలిచిన వెంపటి ప్రాథమిక పాఠశాల చిన్న చిన్న మార్పులతో ఇతర గ్రామాలకు ఎంతో ఆదర్శంగా మారుతోంది. ఏ వేడుకైనా పండుగైనా వస్తే చాలు ఆడవాళ్లు యువతల చేతులు పాదాలు గోరింటాకుతో మెరిసిపోవాల్సిందే.
ఇక ఆషాఢం వస్తే మాత్రం వాళ్లకు పెద్ద సంబరమే. ఆషాఢం సందర్భంగా గోరింటాకు తప్పనిసరిగా పెట్టుకుంటారు మహిళలు, యువతులు. ఎందుకంటే గోరింటాకు ఫలితాలు కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా ఆ జిల్లాలో మాత్రం గోరింటాకు వేడుకలను ప్రతి ఏటా ఘనంగా జరుపుకుంటున్నారు మహిళలు. గోరింటాకు ఆడపిల్లలు వివాహ సమయాల్లోనే వేడుకల సందర్భంగా చేతులకు కాళ్లకు గోరింటాకు పెట్టుకుంటారు. ఇవే ఇప్పుడు మార్కెట్లో మెహందీ కోన్ అని పిలుస్తారు. వాటినే చాలా మంది తెచ్చుకొని చేతులపై కాళ్లపై రకరకాల డిజైన్లు వేసుకుంటారు. అయితే ఇది తాత్కాలికంగా అందంగా కనిపించినప్పటికీ వాటిలో ఉండే రసాయనాలతో సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది. సైడ్ ఎఫెక్ట్స్ వస్తే శరీరంపై దురద, మంట రావటం వంటి దుష్పరిణామాలు ఏర్పడుతుంటాయి. రసాయనాలు ఉన్న మెహందీ కోన్ కాకుండా ఊరిలో ఉండే మైదాకు లేదా గోరింటాకు అని పేర్లతో చెట్లు అందుబాటులో ఉంటాయి. ఆ చెట్ల ఆకులను నూరి వాటిని చేతులకు పెట్టుకుంటే ఎంతో ఆరోగ్యమని ఏళ్ల నుంచి ప్రచారంలో ఉంది. దీనినే కరీంనగర్ జిల్లా మహిళలు ఏళ్ల నుంచి పాటిస్తున్నారు. ఆషాఢం మాసం వస్తే చాలు మెహందీ, గోరింటా పేర్లతో వేడుకలు నిర్వహిస్తుంటారు. అపార్ట్మెంట్లలో చాలా మంది కిట్టి పార్టీల పేరుతో ఈ వేడుకలను తప్పనిసరిగా నిర్వహిస్తున్నారు. ఆషాఢ మాసం సందర్భంగా మేము ఇక్కడ ఈరోజు గోరింటాకు పెట్టుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇలా పెట్టుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆషాఢం మొదలయ్యే ముందు గోరింటాకు ప్రతి ఒక్కరూ పెట్టుకుంటారు. ఎందుకంటే మన బాడీలో ఉన్న హీట్ ఏదైతుందో అది రిలీజ్ అవుతుంది కాబట్టి ఆకు పెట్టుకుంటారు ఎవ్రీ ఇయర్. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలోనూ గోరింటాకు వేడుకలు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల లాంటి పట్టణాల్లో జరుగుతున్నాయి. ఆషాఢ మాసం ప్రారంభం కావడంతో కరీంనగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ వేడుక సందర్భంగా మహిళలు ఒక దగ్గర చేరి గోరింటాకు రాసుకుని వేడుక జరుపుకున్నారు. అందరూ మైదాకును తెంపుకొని కలిసికట్టుగా నూరి చేతులకు రాసుకుంటున్నారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచే వేడుకను ప్రతి ఏటా నిర్వహించుకుంటామని సంబరపడుతున్నారు మహిళలు. తొలి ఆడపడుచుకి తొలి వాయినం అన్నట్టుగా గోరింటాకు ప్రతి ఒక్కరూ ఈ గోరింటాకుని అద్భుతంగా ఒక పండగ మన ఇంటి అమ్మవారే మన అడుగు పెట్టినట్టుగా పండగ చేసుకుంటూ ఉంటారు. గోరింటాకు అనేది మన తొలి ఆడపడుచుకి తొలి పండగ అన్నట్టు సాక్షాత్తు ఆ అమ్మవారే మన ఇంటికి వచ్చి ఆషాఢ మాసం ప్రవేశించే సమయానికి వాతావరణం మారిపోతుంది. అప్పటిదాకా ఎండలతో అల్లాడిన జనం అప్పుడప్పుడే కురుస్తున్న వర్షాలతో సేదతీరుతుంటారు. దీంతో శరీర ఉష్ణోగ్రతల్లోనూ తేడాలొస్తుంటాయి. ఇలాంటి సమయంలో కాళ్లకు, చేతులకు గోరింటాకు నూరు పెట్టుకోవడంతో అది శరీరాన్ని చల్లబరుస్తుందని నమ్ముతున్నారు మహిళలు. ఫస్ట్ అందరం కలిసి మహిళలందరం కలిసి ఒక చేట చేరి ఒకరికొకరం గోరింటాకు పెట్టుకోవడం జరుగుతుంది. ఆషాఢ మాసంలో మా అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పుడు చెప్పేది ఏంటంటే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది గోరింటాకు పెట్టుకుంటే అని చెప్పేవారు. కానీ ఈరోజు మేము ఈ విధంగా ఈ ప్రోగ్రాం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ గోరింటాకు అలంకరణ ఇప్పటిది కాదు. రామాయణ, మహాభారతం వంటి పురాణ ఇతిహాసాల్లో వీటి ప్రస్తావన ఉంది. కాళ్ళు, చేతులకు పెట్టుకున్న గోరింటాకు ఎర్రగా పండితే యువతులకు మంచి భర్తలు దొరుకుతారని ఒక ప్రచారం ఉంది. అంతేకాదు గోరింటాకు జుట్టుకు అద్దితే చుండ్రు తగ్గిపోతుందని, తెల్ల జుట్టు నల్లగా మారుతుందని నమ్ముతుంటారు. అంతేకాదు గోరింటాకు చెట్ల నుంచి వెలువడే ఆక్సిజన్ పరిణామం కూడా ఇతర మొక్కల్లో కంటే ఎక్కువగా వస్తుందని మహిళలు నమ్ముతారు. దేనికైనా అని గోరింటాకు స్పెషల్ ఉంటుంది. ఇప్పుడు గోరింటాకు అంటే అమ్మవారితో సమానం. గోరింటాకు చిన్నప్పుడు కూడా మేము మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చి చెట్టు నుంచి తీసుకొచ్చి దంచి దాంట్లో 7 కమ్మలని, గుడిసె కమ్మలని, పెంకాసని, గాజని అది వేసుకొని చింతపండు రసంతో పెట్టుకుందాము. ఎన్నో సత్ఫలితాలనిచ్చే గోరింటాకు వేడుకలు అందరూ తమ తమ కాలనీల్లో, అపార్ట్మెంట్లలో నిర్వహించుకోవాలంటున్నారు మహిళలు. ఈ జనరేషన్ కూడా గోరింటాకు ప్రత్యేకతను తెలపవలసిన అవసరం ఉందంటున్నారు మహిళలు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే హైదరాబాద్ పర్యటనను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్. ఈ నెల 4న ఖర్గే హైదరాబాద్లో పార్టీ బహిరంగ సభకు హాజరవుతారని చెప్పారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఖర్గే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారన్నారు. ఖర్గే పర్యటనపై మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సన్నాహక సమావేశం నిర్వహించారు విప్. మరో 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 4వ తారీఖున ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి సభకు పెద్ద మొత్తంలో కార్యకర్తల్ని, నాయకులను తరలించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు సన్నాహక సమావేశం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అనతి కాలంలోనే సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తూ, నియోజకవర్గాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తూ, అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు, సాహసోపేతమైన నిర్ణయాలుతోని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు
చేసిన అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా మల్లికార్జున ఖర్గే గారు రావడం జరుగుతుంది. పెద్ద మొత్తంలో మరి ప్రజలు అన్ని నియోజకవర్గాల వారీగా కేవలం కొన్ని నియోజకవర్గాల నుంచే కాకుండా అన్ని నియోజకవర్గాల నుండి కార్యకర్తలను తరలించే కార్యక్రమం తీసుకున్నాం. కొమరంభీం జిల్లా చింతల మానేపల్లి పోలీస్ స్టేషన్లో 10,000 బీర్ బాటిళ్లను ధ్వంసం చేశారు పోలీసులు. పార్లమెంటు ఎన్నికల సమయంలో సీజ్ చేసిన 21,50,000 విలువ చేసే మద్యాన్ని రోడ్ రోలర్తో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా మద్యం కాలువలా ప్రవహించింది. ఎస్పీ కాంతిలాల్ ఆధ్వర్యంలో మద్యం ధ్వంసం చేశారు సిబ్బంది. ఇవి తెలంగాణ అప్డేట్స్.